So farming, agriculture sector is one of the most important and very famous sector in India. So we need to do agriculture. సో ఒక్క రైతు కష్టపడి తన చెమటోడ్చి పని చేసి 3 నెలలు కావచ్చు, 5 నెలలు, 6 నెలలు కావచ్చు, పంటను బట్టి అతను కష్టపడి తన సాయశక్తిలా కష్టపడి అతను చెమటోడ్చి పని చేసి కష్టపడితేనే మనకు తినడానికి తిండినే దొరుకుతుంది. సో ఆ రైతు కష్టాన్ని మనం గుర్తించాలి. సో మనం ఎన్నో రీల్ చేస్తుంటాం, ఎంతోమంది లైకులు కొడుతుంటాం, ఎన్నో పనులు చేస్తుంటాం. సో ఈ రీల్ కూడా చూడండి, దీన్ని కూడా మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో తప్పకుండా అందరికీ షేర్ చేయండి. సో ఫార్మింగ్ అంటే నాట్ ఓన్లీ విలేజ్ పీపుల్, ఎవరైనా చేయొచ్చు. ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సన్. ఐఎమ్ ఆల్సో కరెంట్లీ స్టడీ బీటెక్ ఫైనల్ ఇయర్. బట్ నాకు ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్ అంటే చాలా చాలా ఇష్టం. సో నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కానీ నేను ఏ పొజిషన్కి వెళ్ళినా కూడా ఫార్మింగ్ అనేది కన్ఫామ్గా చేస్తాను. సో దట్ ఈస్ మై డ్రీమ్, దట్ ఈస్ వన్ ఆఫ్ మై గోల్. నాకున్న గోల్స్లో ఇది వన్ ఆఫ్ ద గోల్, అగ్రికల్చర్ సెక్టర్ అనేది. సో మనకు తెలుసు, మనం లేచిన నుండి మనం తింటున్న ప్రతి ఒక్క ఫుడ్డు, ప్రతి ఒక్క ఫ్రూట్స్, ప్రతి ఒక్క మనం తినే తిండి అంతా ఒకరి కష్టపడి, ఒకరు కాదు, వాళ్ళ వెనక ఎందుకు రైతు కష్టపడి చెమచోడి పని చేస్తేనే మనకు ఈ తిండినే లభిస్తుంది. మనం తినే రైస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఏవైనా సరే. సో ఇలా ఫార్మింగ్ అంటే అందరికీ తెలియాలి. ఫార్మింగ్ అంటే నాట్ ఓన్లీ విలేజ్ పీపుల్, ప్రతి ఒక్కరే చేయాలి. సో చేస్తేనే ఫ్యూచర్కి మనకి తినడానికి తిండి ఉంటుంది. లేదంటే ఓన్లీ మనం ఎంతసేపు ఎడ్యుకేషన్, సో ఎక్కడో వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం, సో అలా చేయడం తప్పు. అబ్రాడ్కి వెళ్ళడం అలాంటివి తప్పు. వెళ్ళచ్చు, బట్ ఫార్మింగ్ అనేది చేయండి. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో we have to do agriculture. So this is one of the most and important and మన లైవ్లీహుడ్, మన జీవనోపాధికి ఉపయోగపడే పని ఇది. సో చూడండి, అందరూ చూడండి ఈ వీడియో. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అగ్రికల్చర్ అంటే నాట్ ఓన్లీ మన ఎవరైనా నాట్ ఓన్లీ విలేజ్ పీపుల్, నాన్ ఎడ్యుకేటెడ్ లిటరేచర్ పీపుల్స్ కాదు. లిటరేచర్ పీపుల్స్ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములే. సో మీరు ఎవరు చూస్తే మీ తండ్రి, మీ తాతలు, మీ ముత్తాతలు వాళ్ళు కూడా ఒక ఫార్మర్సే. కానీ ఇప్పుడు ఆ ఫార్మింగ్ అనేది ఎందుకు పడిపోతుందంటే చెప్తున్నాం కదా, కష్టం ఎక్కువైపోతుంది కానీ ధరలు పడిపోతున్నాయి. సో ఎందుకంటే ఆ పాతకాల పద్ధతులనే పాటిస్తున్నారు. సో కొత్త విధానాన్ని మనం చదువుకున్న వాళ్ళం మనం కొత్త విధానాన్ని తీసుకొని వచ్చి, సో ఫార్మింగ్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ ప్రాఫిట్స్ అనేవి ఇలా వస్తాయి. సో మనం ఎలా పండిస్తే మనకి ఎలా లాభాలు వస్తాయి. కరెంట్లీ ప్రస్తుత ఉన్న కరెంట్ సినారియోకి ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ ధరలు ఎలా పలుకుతున్నాయి, అంటే ఫార్మింగ్ చేస్తున్నారు కానీ మా పాతకాల పద్ధతులు పాటిస్తున్నారు. సో మనం చదువుకున్న వాళ్ళం, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి కొత్త పద్ధతులని ప్రవేశపెట్టి, సో మనం కూడా అందులో పాల్గొని ఫార్మింగ్ అనేది చేస్తే, సో డెఫినెట్లీ we will be succeeding in our life in agriculture. If agriculture is going famous in our country, so చాలు ఇది ఒక్క సెక్టార్ మనం డెవలప్ చేయగలిగితే మన ఇండియా టాప్ లెవెల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు గుర్తించండి, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే ఫ్రెండ్స్. సో మీకు అందరికీ తెలుసు కదా, మై నేమ్ ఈస్ ఎస్ ఆదర్శ్, సారీ యువర్ న్యూ ఆదర్శ్. సో నేను కూడా ఈరోజు ఫార్మింగ్లో పార్టిసిపేట్ చేశాను. నేను కూడా ఫార్మింగ్లో పాల్గొని ఈరోజు నాకు ఇష్టమైన పనిని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. సో మీరు కూడా ఎవరైనా ఇష్టంగా చదువుకునే వాళ్ళగా చేయడం, మీరు ఎవరైనా ఇష్టంగా చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ సూన్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ యువర్ న్యూ ఆదర్శ్.